ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ. శ్రీ గురుభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం మృణాం. ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణత. ఈరోజు నూతన సంవత్సరాది ఉగాది పండుగ. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భములో పంచాంగ శ్రవణం వలన సకల కళ్యాణ గుణాలు ఉత్తమమైనటువంటి సంపత్తులు కలిగి శత్రునాశనం దుస్వప్నం వంటి దోషాలు తొలగుతాయని, గంగా నదీ స్నానం చేయటం వలన ప్రాప్తించే ఫలము, గోదానమును చేస్తే కలిగేటువంటి పుణ్యము, శుభదాయకమైనటువంటి ఆయుర్వృద్ధి, మంచి సంతానము పొంది ప్రతి నిత్యము మనము సంకల్పించేటువంటి అనేకానేక రకాల కర్మలు శీఘ్రముగా సులభముగా సత్ఫలితాలను అందిస్తుందని దైవజ్ఞులు అంటారు. నూతన వత్సరాది అనే అంటున్నాం అంటే ప్రతి ఏడు వచ్చే పండుగే కదా అని అనుకోవచ్చును. కానీ మనము ఆచరించేది, మనకు మన పెద్దవారు పెట్టినటువంటి పద్ధతులు ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. సనాతన ధర్మము అంటే ఎప్పటికీ కూడా పాతది కాకుండా కొత్తదనాన్ని, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించేదే సనాతన ధర్మము. సనాతన ధర్మము, ఆ ధర్మాన్ని అనుసరించి ఆచరించే ప్రతి పండుగ కూడా విశేషంగానే ఉంటుంది. ఉగాది పండుగ ఒక సంవత్సరాలకు మాత్రమే ప్రారంభం కాదు, ఒక ఋతువుకు, ఒక మాసానికి, ఒక పక్షానికి కూడా ఆరంభమయ్యేటువంటి రోజు. ఇదే కాకుండా మరో విశేషం కూడా ఈ సంవత్సరం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ. అది కూడా రేపటి దినమే కావటం యాదృచ్ఛికం.
మనకు కొత్తదనం, ప్రకృతిలో చెట్లు చిగురించి వాతావరణంలో మార్పులు వచ్చి శోభాయమానంగా ప్రకృతి మనకు కొంత కొత్తదనాన్ని అందిస్తూ ఉంటుంది. అది ఈ ఉగాది పూట మనము చూస్తుండటం ఒక విశేషం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము వంటి 5 అంగములుగా ఉన్నదే పంచాంగము. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం. మనం ప్రతినిత్యము ఆచరించేటువంటి వైదిక కర్మలందు సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. ఆ సంకల్పంలో ఈ తిథివార నక్షత్రాలను, యోగ కరణాలను ప్రధానంగా చేర్చుకోవటం మనము గమనిస్తూనే ఉంటున్నాం. భారతదేశంలో వత్సరాది పండుగను 3 విధాలుగా ఆచరిస్తూ ఉన్నాము. 1 చాంద్రమానము, 2 సౌరమానము, 3 బార్హ్యాస్వత్యమానము అనేటివి. ప్రతి ఏడు చైత్రమాసంలో శుక్లపక్షము పాడ్యము రోజున ఆచరించే ఉగాది పండుగను చాంద్రమాన ఉగాది అని, సూర్యుడు అశ్విని నక్షత్రం మొదటి పాదములో అంటే మేషరాశిలోకి ప్రవేశం చేసే రోజు, అదే మేష సంక్రాంతి కూడా అని అంటారు. ఆ రోజున ద్రవిడలు సౌర ఉగాది అని ఆచరిస్తారు. ఇక బార్హ్యాస్వత్యమానము వింధ్య పర్వతాలకు ఉత్తర భారతదేశంలో గురువు యొక్క గమనాన్ని అనుసరించి వారు ఆచరించే వత్సరాదిని బార్హ్యావత్సమానము అని అంటారు. ఇప్పుడు చాంద్ర సౌరమాన ఉగాది పండుగల ప్రకారము ఈ సంవత్సరమున మనకు రాజు వచ్చి రవి, మంత్రి వచ్చి చంద్రుడు, సేనాధిపతి వచ్చి రవి, సస్యాధిపతి వచ్చి గురువు, ధాన్యాధిపతి వచ్చి కుజుడు, అర్ఘ్యాధిపతి వచ్చి రవి, మేఘాధిపతి వచ్చి రవి, రసాధిపతి వచ్చి శని, నీరసాధిపతి వచ్చి బుధుడు, పశునాయకుడు యముడు అన్నమాట. మొత్తం 10 మంది నాయకులలో 6 మంది పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. 4 గ్రహాలకు పాపగ్రహ ఆధిపత్యం వచ్చిందన్నమాట. ఈ సంవత్సరంలో గ్రహ సంచారము ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో మీన రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులందు చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటములు ఏర్పడతాయన్నమాట. ఈ సంవత్సరం రాజు రవి అయినందున పాలకులు పరస్పరం వైరం కలిగి ఉంటారు. వర్షములు తక్కువగా కురుస్తాయి. భయము, భీతి ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మంత్రి చంద్రుడు అయినందువలన మంచి వర్షములు కురిసి వరి, గోధుమలు, చెరకు వంటి పంటలు బాగా పండుతాయి. పశువులు వృద్ధి చెందుతాయి. సేనాధిపతి రవి అయినందువలన యుద్ధ భయం కలుగుతుంది. వర్షములు తక్కువగా కురుస్తాయి.
సస్యాధిపతి గురువు అయినందువలన పంటలు బాగా పండుతాయి, సుభిక్షము కలుగుతుంది. ప్రజలు ధార్మిక చింతన కలిగి యజ్ఞ యాగాది క్రియలను ఆచరిస్తారు. దంపతులు పరస్పరం ఒకరి పట్ల ఒకరు అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధాన్యాధిపతి కుజుడు అయినందువలన పంటలు మధ్యము రకముగా ఫలిస్తాయి. అర్ఘ్యాధిపతి రవి అయినందువలన వెలలు తగ్గుతాయి, స్వల్ప వృష్టి కురుస్తుంది, ఎర్రని ధాన్యము బాగా పండుతుంది. మేఘాధిపతి రవి అయినందువలన పంటలు ఫలము తగ్గి భయము అధికమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. రసాధిపతి శని అయినందువలన నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె వంటి పదార్థాలు వెలలు తగ్గుముఖం పడతాయి. నీరసాధిపతి బుధుడు అయినందువలన గంధము, కర్పూరము, వెండి, బంగారు వంటివి వెలలు ఎక్కువయ్యి ఇనుము, సీసము, తామ్రం వంటి లోహంలో వెలలు తగ్గుతాయి. పశునాయకుడు యముడు అయినందువలన పదార్థాలకు వెలలు ఎక్కువయ్యి పశువులకు పీడ కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో కందాయి ఫలితాలు. కందాయి ఫలితాలు ఒక్కొక్క నక్షత్రానికి మూడు కందాయి ఫలితాలు ఉంటాయి. అవి ఆది శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే మనోవ్యధ, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్ అని మూడు విధాలుగా మనకు ఉంటుంది. మొదటి శూన్య వస్తే వ్యాధిగ్రస్తమైనటువంటి బాధలు ఉంటాయని, మధ్యలో సున్న వస్తే మనోవ్యధ సంబంధించిన కష్టాలు ఉంటాయని, చివరిలో సున్న వస్తే ఫలితం తక్కువగా ఉంటుంది అని పంచాంగకర్తలు చెప్తారు. ఆ విధముగా చూస్తే 27 నక్షత్రాలకు కందాయి ఫలితాలను చెప్తాను, గమనించండి. అశ్విని నక్షత్రం వారికి 3-0-1, భరణి నక్షత్రం వారికి 6-1-4, కృత్తికా నక్షత్రం వారికి 1-2-2, రోహిణి నక్షత్రం వారికి 4-0-0, మృగశిర నక్షత్రం వారికి 7-1-3, ఆర్ద్ర నక్షత్రం వారికి 2-2-1, పునర్వసు నక్షత్రం వారికి 5-0-4, పుష్యమి నక్షత్రం వారికి 0-1-2, ఆశ్లేష నక్షత్రం వారికి 3-2-0, మఖా నక్షత్రం వారికి 6-0-3, పుబ్బా నక్షత్రం వారికి 1-1-1, ఉత్తరా నక్షత్రం వారికి 4-2-4, హస్త నక్షత్రం వారికి 7-0-2, చిత్తా నక్షత్రం వారికి 2-1-0, స్వాతి నక్షత్రం వారికి 5-2-3, విశాఖ నక్షత్రం వారికి 0-0-1, అనురాధ నక్షత్రం వారికి 3-1-3, జ్యేష్ఠ నక్షత్రం వారికి 6-2-2, మూలా నక్షత్రం వారికి 1-0-0, పూర్వాషాఢ నక్షత్రం వారికి 4-1-3, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7-2-1,
శ్రవణ నక్షత్రం వారికి 2-0-4. ధనిష్ట నక్షత్రం వారికి 5-1-2. శతభిష నక్షత్రం వారికి 0-2-0. పూర్వభాద్ర నక్షత్రం వారికి 3-0-3. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6-1-1. రేవతి నక్షత్రం వారికి 1-2-4. ఈ విధంగా నక్షత్రాలకు కందాయ ఫలితాలు ఉన్నాయి. వీటిల్లో శతభిష నక్షత్రము, మూలా నక్షత్రము, విశాఖ నక్షత్రము, రోహిణి నక్షత్రం వారికి కందాయ ఫలితాలు బాగా బలహీనంగా ఉన్నాయి. తరువాత ఆదాయ వ్యయాలు. ఆదాయ వ్యయాల గురించి పరిశీలిస్తే మేష వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయం 2, వ్యయము 14, ఆరోగ్యం 3, అనారోగ్యం 0, రాజ్యపూజ్యం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. తర్వాత వృషభ రాశి, తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. తర్వాత మిథున రాశి, కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, ఆరోగ్యం 2, అనారోగ్యం 5, రాజ్యపూజ్యం 1, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. కర్కాటక రాశి వారికి మాత్రం ఆదాయం 14, వ్యయం 8, ఆరోగ్యం 6, అనారోగ్యం 5, రాజ్యపూజ్యం 6, రాజకోపం 3, సుఖము 3, దుఃఖము 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయము 11, ఆరోగ్యం 4, అనారోగ్యము 4, రాజ్యపూజ్యం 2, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. తర్వాత ధనుర్రాశి, మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయము 5, ఆరోగ్యం 1, అనారోగ్యము 1, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. తర్వాత మకర రాశి, కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయము 14, ఆరోగ్యం 2, అనారోగ్యం 3, రాజ్యపూజ్యం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. ఈ విధంగా ఆదాయ వ్యయాలు, ఆరోగ్య అనారోగ్యాలు వంటివి ఉంటాయి. అయితే దీంట్లో వ్యయము కొంతమందికి ఎక్కువ అనే అనిపించవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఖర్చులు ఆస్తులు సంపాదించుకోవటం కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేసినప్పుడు వారికి అది ఉపయోగంగానే ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువైంది అన్నటువంటి బాధ అవసరం లేదని అనిపిస్తుంది. తర్వాత ఈ సంవత్సరంలో గ్రహణాలు 4 గ్రహణాలు ఉంటాయి. 4 గ్రహణాల్లో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. సూర్యగ్రహణాలు 2 కూడా మన భారతదేశంలో కనిపించవు కనుక ఆ సూర్యగ్రహణాలు 2 కూడా మనకు ఆచరణలో ఉండవు. మిగిలిన 2 చంద్రగ్రహణాలు
ఆచరణ ఉంటాయి. అవి ఒకటి వచ్చి మొదటి చంద్రగ్రహణము భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారము సెప్టెంబర్ 7వ తేదీ వస్తుందన్నమాట. ఇది పితృపక్షాలు ఆరంభమయ్యేందుకు ముందు రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఈ గ్రహణము శతభిష పూర్వభాద్ర నక్షత్రములందు సంభవిస్తుంది కాబట్టి ఈ నక్షత్ర జాతకులు కుంభ మీన రాశి వారు గ్రహణం చూడకుండా శాంతి చేసుకోవడం మంచిది. తరువాత రెండవ చంద్రగ్రహణము పాల్గొన శుక్ల పౌర్ణమి మంగళవారం మార్చి 3వ తేదీ 2026 సంవత్సరం. ఈ రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణము. ఈ గ్రహణం మధ్యాహ్నమే ప్రారంభం అయినా మనకు చంద్రోదయం అయిన తర్వాత కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే విడుపు కనిపిస్తుంది. ఈ గ్రహణము పుబ్బా నక్షత్రంలో ఉన్నందువలన పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు ఈ గ్రహణం చూడకుండా శాంతి చేసుకోవడం మంచిదవుతుందన్నమాట. ఈ సంవత్సరంలో ధాన్యదానం చేయటము, అన్నదానం చేయటము విశేష ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు. ఈ సంవత్సరంలో గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేయటం వలన మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సరస్వతీ నదికి పుష్కరాలు బద్రీ క్షేత్రంలో జరుగుతాయి. ఈ సంవత్సరంలో స్థూలంగా కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, పాడి పంటలు, వర్షము వంటివి షడ్రుచుల్లాగానే అన్ని కలిసిమెలిసి ఉంటాయనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా ప్రజలందరూ సంయమనముతో సనాతన ధర్మము పట్ల విశ్వాసాన్ని పెంచుకొని ధార్మిక చింతనను అలవర్చుకొని మీ సంకల్ప సిద్ధికి చిత్తశుద్ధిని సమన్వయపరిచి ఆశించిన ఆశయాలను నెరవేర్చుకున్నటకు, శాంతి సౌఖ్యములు పొందుటకు, శ్రేయోవృద్ధికి శుభతరుణముగా భావించి ఈ ఉగాది పండుగనే పునాదిగా పునర్నిర్మించుకోవాలని, తద్వారా అందరూ శుభ ఫలితాలను పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఉగాది శుభాకాంక్షలతో మునుగోటి సత్యనారాయణ శర్మ. శాంతా పృథివీ శివమంతరిక్షం జౌర్నో దేవ్య భయన్నో అస్తు శివాదిశ ప్రదిశ ఉద్విషో నా ఆపో విద్యుత పరిపాంతో సర్వత శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం స్వస్తి.